మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే వాడు ఒంటరిగా ఫీల్ అయ్యే పరిస్థితులకి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా వాడి చుట్టూ ఎవరున్నా సరే ఒంటరిగా ఫీల్ అయ్యే పరిస్థితులకి వెళ్తూ ఉన్నాడు. దీనికి గల కారణం ఏంటి అంటే వాడి చుట్టూ ఉన్నటువంటి మానవుడి యొక్క చుట్టూ ఉన్నటువంటి విషయాలను చూడలేకపోతున్నాడు. క్రైస్తవుడు మరి ముఖ్యంగా ఒంటరిగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఒకసారి మనం వాక్యంలో చూసుకుంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీకి 2వ పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను అనేటువంటి మాట మాట్లాడతారు. ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తూ ఉన్నదంటే అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తూ ఉంది. నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావని అనుకుంటున్నావో తెలుసా? నీ యొక్క నేత్రాలు ముయ్యబడ్డాయి. ఒక క్రైస్తవుడిగా నీ యొక్క నేత్రం ముయ్యబడ్డది. ఎందుకో తెలుసా? నీ యొక్క అవిశ్వాసం వలన, నీవు దేవునితో సరైన సంబంధం లేకపోవడం వలన. ఎందుకో తెలుసా? దేవునికి నువ్వు సరిగా చోటు ఇవ్వకపోవడం వలన ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తూ ఉందంటే ఆ యొక్క చోటును వాడు తీసుకుని నీకు గుడ్డితనం కలుగజేస్తూ ఉంది. అందుకే ఒక దినాన్ని ఎలీషా ఇలాంటి ఒక ప్రార్థన చేస్తారు. ఆయన శిష్యుడు ఆయన మూయబడినటువంటి కనుల కొరకు తెరవండి దేవా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఇలాంటి ఒక ప్రార్థన చేస్తాడు. ఒకసారి మనం అది చూద్దామా? 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ఈయన ప్రార్థన చేయగా ఆ యొక్క పనివాని యొక్క కన్నులు తెరవబడినప్పుడు అప్పుడు మనకు అనిపిస్తుంది కదా, దేవుడు ఎంత ప్రొటెక్షన్ నాకు ఇస్తున్నాడా, ఎంతగా నాతో తోడుగా ఉన్నాడా, నాకు విశ్వాసం నేను కలిగి ఉన్నట్లయితే నాతో దేవుడు ఎంతగా ఆ యొక్క ప్రజెన్స్ నాతో కనిపరుస్తాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ కంటిన్యూషన్ చూస్తే యెహోవా ఆ పనివాని యొక్క కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము చుట్టూను అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూసెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తామండి. దేవుడు ఆ యొక్క పనివాని యొక్క కళ్ళు తెరవగా వాడు చూసినప్పుడు అండి ఆ యొక్క అగ్ని రథముల చేత నింపబడినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ పర్వతాన్ని ఈ పనివాడు చూస్తున్నాడు. నువ్వు ఒకవేళ నీ కళ్ళు మూయబడి ఉన్నాయేమో, నీ యొక్క అవిశ్వాసం వలన, దేవునికి దూరం అయిపోవడం వలన, దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడకపోవడం వలన నీ కన్నులు మూతబడిపోయి ఉన్నాయేమో, ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కన్నులు దేవుడు తెరిచి నీ జీవితంలో ఆయన యొక్క ప్రజెన్స్, ఆయన ప్రొటెక్షన్ నీకేంటనేది తెలియజేయబోతున్నాడు.